గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు ఎస్జిటి వాళ్ళకి ఒక అద్భుత అవకాశం గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను నేను. అంటే ఎస్జిటి వాళ్ళకి ట్రయల్ మెథడ్స్ ఒకటి ఉంది, తెలుసు కదా. చాలా సబ్జెక్టులు చదువుతారు వాళ్ళు. అసిస్టెంట్ వాళ్ళు తక్కువ సబ్జెక్టులు చదువుతారు, ఇంటర్ వరకు చదువుతారు. ఎస్జిటి వాళ్ళు ఏంటంటే చిన్న క్లాసులే కదా అనుకుంటాం, కానీ చిన్న క్లాసులు చదివినా చాలా సబ్జెక్టులు చదువుతారు వాళ్ళు. అందులో ట్రయల్ మెథడ్స్ ఒకటి వాళ్ళు ఈజీగా వదిలేస్తారు అన్నమాట. తెచ్చుకుంటే చదువుకుంటే చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, దాన్ని వదిలేస్తే అంతే ఈజీగా మార్కులు పోగొట్టుకోవచ్చు. అది పోగొట్టుకోకుండా నేను ఒక ఉపాయం నేను చెప్తాను. అదేంటంటే ఒకసారి అసలు ట్రయల్ మెథడ్స్ ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. టెట్లో అయితే ఈచ్ సబ్జెక్ట్, అంటే ట్రయల్ మెథడ్ అంటే ఏంటి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ 3 సబ్జెక్టు కూడా టెట్లో అయితే ఒక్కొక్క సబ్జెక్టు 6 మార్కులకి ఇస్తాడు. అదే డిఎస్సిలో అయితే ఈచ్ సబ్జెక్ట్ 4 మార్క్స్కి ఇస్తాడు. అంటే 3 4 12, ఇక్కడ 12 మార్కులకి 3 6 18, ఇక్కడ 18 మార్కులకి ట్రయల్ మెథడ్స్ ఉంటాయి. ఈ మిగతా మార్క్స్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, లాంగ్వేజెస్ కూడా మెథడాలజీ చదవాల్సి ఉంటుంది వాళ్ళు. మొత్తం 20 మార్క్స్కి. ఇక్కడ డిఎస్సికి వచ్చి 20 మార్కులకి మెథడాలజీలో ఉంటాయి. అందులో ట్రయల్ మెథడ్స్ ఈ 3 కూడా 12 మార్కులు, మేజర్ పార్ట్ అనమాట. 12 మార్కులు గెయిన్ చేయొచ్చు చదివితే సరిగ్గా. ఈజీగానే ఉంటాయి. ఒకదానికొకటి ఇది చదివితే ఇది కొంచెం చదవనవసరం లేదు. ఈ 2 చదివితే మ్యాక్సిమం ఇది కవర్ అయిపోద్ది. కాబట్టి 3 కొంచెం వేరియేషన్ ఉంటుంది. అది జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను. ఏంటంటే లెర్నర్స్ అకాడమీ అని ఉంది. ఆ సార్ నాకు తెలుసు. ఆయన ఏం చెప్పారంటే, మేడం మా టెస్ట్లు చాలా బాగా కండక్ట్ చేస్తున్నాము, ఒకసారి చూడండి అని చెప్పారు. చెప్తే నేనేంటంటే లేదండి నేను అలా చెప్పను అన్నాను. లేదు మీరు చూడండి, చూసి మీకు నచ్చితేనే చెప్పండి అన్నారు. సో ఓకే, నాకు నచ్చితేనే, ప్రతిదీ ఏదైనా నేను చెప్పాను అంటే జెన్యూన్గా ఉంటేనే చెప్తాను, లేదంటే చెప్పను. కాబట్టి అది చూశాను నేను. కూపన్ కోడ్ ఇచ్చారు, కూపన్ కోడ్ ద్వారా పర్చేస్ చేసి నేను ఆ టెస్ట్లన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను. టెస్ట్లో ఎక్కడ మిస్టేక్ లేదు, కరెక్ట్గా సిలబస్ షీట్ ఇచ్చారు. సిలబస్ షీట్ ప్రకారం అలాగే పేజ్ నెంబర్లతో పాటు, ప్రతి బిట్ దగ్గర పేజ్ నెంబర్లతో పాటు 20 టెస్టులు, అలాగే 3 గ్రాండ్ టెస్టులు పెట్టారు. ఇంకా ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ బిట్స్ పెట్టారు. ఇంకా టెక్స్ట్ బుక్స్ అసలు ఎక్కడా లేనట్టు టెక్స్ట్ బుక్స్, డిఎడ్ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ పెట్టారు. మీకు బుక్స్ దొరకకపోయినా దాంట్లో చదివేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్లు, టెస్ట్ల పీడిఎఫ్లు కూడా, మీరు రాసిన టెస్ట్ యొక్క పీడిఎఫ్. ఇంకేంటంటే యాడ్ ఆన్ టెస్ట్లు అని చెప్పి ఒక్కో టెస్ట్లోని, అంటే మామూలుగా అయితే ఈ టెస్ట్లో అయితే 30 నుంచి 35 బిట్స్ వరకు పెట్టారు ఒక్కో టెస్ట్లో. సిలబస్ షీట్ ప్రకారం, ఆ సిలబస్ ప్రకారం మీరు చదువుకోవడం, ఆ టెస్ట్ రాయడం, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోద్ది అనమాట. చదవడం, టెస్ట్ రాయడం, చదవడం, టెస్ట్ రాయడం. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, ఇంకా కొన్నే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే మీరు చదివి అక్కడ రాస్తారన్న ఉద్దేశంతో ఒక జిజ్ఞాస ఉంటుంది. అక్కడ అన్ని టెస్టులు కుప్పల కింద కనిపిస్తే రాయాలనిపించదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ప్రీవియస్లీ పెట్టేశారు, టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ పెట్టేశారు. ఇది అప్లోడ్ చేస్తున్నారు. ఒక లెసన్ కంప్లీట్ అయింది, సెకండ్ లెసన్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. సిలబస్ షీట్ ప్రకారం మీరు చూడడం, చదవడం, అక్కడ రాయడం, అది చేయండి. చేస్తే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మీకు చదవడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి, 12 మార్కుల్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. లెర్నర్స్ అకాడమీ, నేను తమ్నైల్లో పెట్టాను కదా, లెర్నర్స్ అకాడమీ వాళ్ళు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. టెస్ట్లు బాగున్నాయి. యాడ్ ఆన్ టెస్ట్లు అని చెప్పి 20 టెస్టులే కాకుండా, ప్రీవియస్ పేపర్లే కాకుండా యాడ్ ఆన్ టెస్ట్లు అని ఒక 100 యాడ్ ఆన్ టెస్ట్లు యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొన్నే ఉన్నాయి. యాడ్ ఆన్ టెస్ట్లు అంటే అదనంగా పెడుతున్నారనమాట. ఒక 10 నుంచి 15 బిట్ల వరకు ప్రతి టెస్ట్లోనూ 3 ట్రయల్ మెథడ్స్, 3 కలిపి సబ్జెక్టులు కలిపేసి ఇస్తున్నారనమాట. యాడ్ ఆన్ టెస్ట్ 100 వరకు మేము అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు. నమ్మి అది పర్చేస్ చేయండి. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసాను నేను, సార్ కూడా నాకు తెలుసు, చాలా జెన్యూన్గా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది తీసుకుంటే మీరు ఎస్జిటి వాళ్ళు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, 12 మార్కులు పోగొట్టుకోవద్దు. మీరు ఒకవేళ టెట్ చదువుతున్నట్టయితే టెట్ చదివినా ఎక్కువ మార్కులు, 18 మార్కులు గెయిన్ చేయొచ్చు. అలాగే డిఎస్సి వాళ్ళైతే 12 మార్కులు గెయిన్ చేయొచ్చు. మూడింటిని ఈజీగా వదిలేయొద్దు, ఈజీగా మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నాను. చూసి ఒకసారి చూడండి, డెమో టెస్ట్ ఏదో ఉంది, చూసి అక్కడ పర్చేస్ చేసి నమ్మకంతో మీరు టెస్ట్లన్నీ కూడా ప్రిపేర్ అయ్యి, సిలబస్ షీట్ ప్రకారం ప్రిపేర్ అయ్యి అక్కడ టెస్ట్ రాసి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే టైం ఉంది కదా, డిఎస్సికి టైం ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.